హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎగ్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు చల్లారిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 8 ఉడికించిన ఎగ్స్ను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ షాజీరా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీలో సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకు ఎగ్ మసాలా గ్రేవీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.